జై శ్రీరామ్. లంకలో ఉన్నట్టి పట్టణాలు అయోధ్యలో లేవు. అయోధ్యలో ఉన్నట్టి మనుషులు లంకలో లేరు. ఏది కావాలి నీకు? ఒకచోట ధర్మము ఉంటుంది, ఒకచోట భోగం ఉండటం చేత అధర్మ ప్రవర్తనకు లోబడే అవకాశం ఉంటుంది. రావణుడు మహాభక్తుడు, భోగలాలసుడై అధర్మానికి పూనుకున్నాడు. కాబట్టి ఇదా అదా ఏది కావాలి? మాస్టర్ ఈకే గారు వ్రాశారు, మంచితనము మాతవలే పోషించును, గొప్పతనము సుందరివలే ఆకర్షించును అని. సుందరి ఆకర్షణ ఎంతసేపు? ఎన్నాళ్ళు ఆ సౌందర్యం ఉంటుంది? స్వభావాకర్షణ చాలా రోజులు ఉంటుంది. శుభమైనటువంటి స్వభావం ఉంటే అందం లేకపోయినా అంగీకరించబుద్ధి అవుతుంది మనిషిని. అందంగా ఉండి లోపల తాచుపాము లాంటి ప్రవర్తన ఉంటే అంగీకరించగలరా? ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అంటాం కదా, అలా ఇరుక్కుపోతాము. కేవలము బాహ్య సౌందర్యం చూసి ఏం చేయకూడదు. అంతఃసౌందర్యం చూసి స్నేహం చేయాలి. అంతఃసౌందర్యం చూచి వివాహం ఆడాలి. అంతఃసౌందర్యం చూచి పరిచయాలు పెంచుకోవాలి. అది బాగోలేని వాళ్ళ పరిచయాలు గ్రక్కున విడువంగా వలయును. వెంటనే మరింక ఆలస్యం చేయకూడదు. అది మాస్టర్ ఈకే గారి వద్ద నేర్చుకోవాలి. ఆయనకుండే ప్రేమ స్వభావము చేత మనిషిని దగ్గరకు తీసినా ఉండకూడనివి కొన్ని ఎక్కువగా ఉంటే మర్నాడే అదేమిటో నిలువున చీల్చేసుకునేవారు. కటాఫ్ అన్నమాట. ఇంకా మన దగ్గరికి వాడు రాలేడోయ్ అనేవారు. దుస్సాంగత్యాలను అట్లా కట్ చేసుకోగలిగి ఉండాలి. సత్సాంగత్యాన్ని పెంచుకోగలిగి ఉండాలి. దానివల్ల మనలో ఉన్నవి కూడా కాస్త కరుగుతాయి. దుస్సాంగత్యం పెంచుకుంటే అవే వస్తాయి. మనం ఏం చదువుతున్నాము, ఏమి చేస్తున్నాము, ఎవరితో జీవిస్తున్నాము, మన స్వభావము దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ముందు ముందు అంతా లంక వర్ణన ఉంటుంది. అందుకు ఇదంతా చెప్పుకున్నాము. జై శ్రీరామ్.